అందులో ఎవరెవరికి హక్కు, ఎవరెవరికి బాధ్యత, ఎవరెవరిని పాత్రదారులుగా నిర్ణయించాలో చర్చ జరిగినప్పుడు మొట్టమొదటిసారి దేశంలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 150 సంవత్సరాలు పట్టింది. మహిళలు తమ హక్కు కోసం, ఓటు హక్కు కోసం అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలోనే సాధించుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ భారతదేశం స్వతంత్రం వచ్చిన ఎంబడే రాజ్యాంగంలోనే పురుషులతో పాటు సమానమైన ఓటు హక్కును, ఈ దేశంలో మహిళలకు ఓటు హక్కును కల్పించడం ద్వారా మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క అభివృద్ధిలో మహిళల్ని పురుషులతో పాటు సమానమైన హక్కును కల్పించడం, మొట్టమొదటిగా వారి ఓటు హక్కు ఇవ్వడం ద్వారా వారికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఈ దేశం యొక్క రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశ లోక్సభలో స్పీకర్గా, హైకోర్టులకు చీఫ్ జస్టిసులుగా, వివిధ రాష్ట్రాలలో గవర్నర్గా, వివిధ రాష్ట్రాలకు చీఫ్ సెక్రటరీలుగా మహిళలకు అవకాశం ఇచ్చి మహిళల ఆధ్వర్యంలో పరిపాలన, ప్రజల యొక్క పరిపాలనను, చట్టాలను, శాసనాలను చేయడానికి సంపూర్ణమైన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ముందు భాగాన నిలబడి ఈ కార్యక్రమాలన్నిటినీ తీసుకురావడం జరిగింది.